హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 3లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ హై డ్రామా క్రియేట్ చేసిన రెండు టీమ్స్ కలిసి బర్సోపారా క్రికెట్ స్టేడియంలో తలబడబోతున్నారు. అయితే ఈ రెండు టీమ్స్ లోకెల్లా ఏ టీమ్ కి ఈ మ్యాచ్ గెలవడానికి బెటర్ ఎడ్జ్ ఉంది, ప్లేయింగ్ లో ప్రిపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ వీక్నెస్ ఉంది, ఎవరికి స్ట్రెంత్ ఉంది, రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, స్టాట్స్ ఏం చెప్తున్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బర్సోపారా క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఐపీఎల్ లో మిగతా స్టేడియంస్ లాగా ఇది 200+ వికెట్ అయితే కాదు, చాలా స్లోగా ఉంటుంది. లాంగర్ బౌండరీస్ కూడా ఉంటాయి కాబట్టి బోత్ బ్యాటర్స్ కి బౌలర్స్ కి ఈక్వల్ గానే పిచ్ లో అయితే హెల్ప్ ఉంటుంది. బట్ స్పిన్ వర్సెస్ పేస్ కంపేర్ చేస్తే కనుక స్పిన్నర్స్ కి ఇక్కడ బెటర్ హెల్ప్ ఉంటుంది. లాంగ్ బౌండరీస్ ఉంటుంది కాబట్టి అవే గోయింగ్ డెలివరీస్ కి అండ్ విత్ ద టర్న్ ఆడాలంటే కాస్త కష్టంగా మారుతుంది కాబట్టి మిడిల్ ఓవర్స్ క్రూషియల్ గా మారిపోతాయి. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేసినప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే తప్పకుండా ఇబ్బంది పడుతుంది బ్యాటింగ్ లో, ఎందుకంటే ఇనిషియల్ గా కాస్త మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో దానివల్ల పేసర్స్ ఆ బౌన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ స్వింగ్ కూడా అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం స్ట్రగుల్ అవుతుంది. డ్యూ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ ఉంటుంది, కానీ మరీ అన్ని స్టేడియంల కన్నా ఉన్నంత అయితే ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే డ్యూ స్టార్ట్ అయ్యేది క్లోజ్ టు 10-10:30 ఆ టైంలో. సో అప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ హాఫ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కాంటెక్స్ట్ అయితే చాలా ఈవెంట్స్ గానే ఉంటుంది. ఇక ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ ఎలా ఉంది అంటే, చెప్పాయి కదా కాస్త స్లో పిచ్ అని. సో 160 to 175 మధ్యలోనే ఉంటుంది. అండ్ డిఫెండ్ చేసుకోవడం కూడా కాస్త సులభంగానే ఉంటుంది మిగతా స్టేడియంస్ తో కంపేర్ చేస్తే. బట్ ఇప్పుడు డైనమిక్స్ మారిపోయాయి కాబట్టి మినిమం ఒక 180 పార్ స్కోర్ ఉంటే గనక కాస్త ఈజీగా ఉంటుంది. ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం 31 టైమ్స్ తలబడితే సేమ్ పిచ్ రిపోర్ట్ లాగానే ఇది కూడా ఈవెంట్స్ గానే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 16 టైమ్స్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 15 టైమ్స్ గెలిచారు. బట్ లాస్ట్ 5 మ్యాచెస్ లో మటుకు రాయల్స్ సూపర్ కింగ్స్ ని సూపర్ గా డామినేట్ చేసింది. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచ్ లో 4 సార్లు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. అందులో కొన్ని క్లోజ్ కాంటెక్స్ట్ కూడా ఉన్నాయి, అది వేరే విషయం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిన రెండు టీమ్స్ యొక్క కాంపోజిషన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కాంపోజిషన్ గురించి తెలుసుకున్నట్లయితే, వీళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సీజన్ స్టార్టింగ్ లో నేతన్ ఎలీస్ టోటల్ గా సీజన్ కి దూరం అయిపోతే ఎంఎస్ ధోని ఇనిషియల్ 4 మ్యాచెస్ అందుబాటులో ఉన్నాడని మ్యాచ్ స్టార్ట్ అయ్యి 72 అవర్స్ ముందర కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యి జస్ట్ 24 అవర్స్ ఉందనగా స్టీఫెన్ ఫ్లెమింగ్ వాళ్ళ హెడ్ కోచ్ ఏమని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడంటే, మా పవర్ హిట్టర్ అయిన డువాల్ బ్రెవిస్ కి నిగిలైతే ఉంది, దానివల్ల ఫస్ట్ 2 మ్యాచ్లకి అయితే అందుబాటులో ఉండడు, త్వరగా కోలుకుంటాడని మేము ఆశిస్తా ఉన్నామని చెప్పాడు. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కి డువాల్ బ్రెవిస్ కూడా ఉండడు. సో ఆల్రెడీ నేతన్ ఎలీస్ లేక వాళ్ళకి పేస్ అటాక్ చాలా డ్రైన్ అయిపోయిందని మాడుకుంటూ ఉన్నాం. రీప్లేస్మెంట్ కింద తీసుకొచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా అంత ప్రాపర్ గా సూట్ అయ్యేలా కూడా కనిపించలేదు. సో ఇప్పుడు మరీ డువాల్ బ్రెవిస్ కనుక మిడిల్ ఆర్డర్ లో మిస్ అయిపోతే వాళ్ళకి వేరే ఫారెన్ బ్యాటర్స్ కూడా అంత ప్రాపర్ రీప్లేస్మెంట్స్ గా కనిపించలేదు. ఉన్నది ఒక మాథ్యూ షాటే ఉన్నాడు కాబట్టి అతను నెంబర్ 3 లో ఆడించుకొని మిగతా వాళ్ళని కిందికి పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది. ఇక ఎంఎస్ ధోని కూడా అంతే. మనం స్టార్టింగ్ లో అంతా ఏమనుకున్నాం, ధోని ఇది ఒక సీజన్ ఆడి రిటైర్మెంట్ ఇచ్చేసాడు అనుకుంటే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇంజురీ అని చెప్పి అందరికి సర్ప్రైజింగ్ షాక్ ఇచ్చారు. దీని ఇంకో కోణంలో ఎలా చూడొచ్చు అంటే, నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ గా ఇది ఒక టాక్టికల్ డిసిషన్ లాగా అనిపిస్తుంది. ధోని ఫిట్ గా ఉన్నప్పటికీ ధోని లేకోకుండా ఒక ప్లేయింగ్ లెవెన్ ప్రిపేర్ చేసి దాంతో మ్యాచెస్ గెలవగలరా, ధోని టాక్టిక్స్ లేకోకుండా వాళ్ళు మ్యాచెస్ విజయాలు సాధించగలరా అనేలాగా వాళ్ళు టెస్ట్ చేసుకున్నట్లయితే నాకు అనిపిస్తా ఉంది. అండ్ పర్సనల్ ఒపీనియన్ కూడా ఇలాగే ఉంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ధోని ప్రమోషన్ యాక్టివిటీస్ లో అన్నిట్లోనూ పాల్గొన్నాడు, ఫిట్ గా కూడా కనిపించాడు. ఆల్ ఆఫ్ ది సడన్ జస్ట్ 72 అవర్స్ ముందర నీ ఇంజురీ అంటే అంత నమ్మకంగా కనిపించలేదు. ఎందుకంటే 2024 లో ఎప్పుడైతే వాళ్ళు ప్లే ఆఫ్స్ దాకా క్వాలిఫై కాలేదో వెంటనే ధోని నీ సర్జరీ చేయించుకున్నాడు. అండ్ లాస్ట్ సీజన్ కూడా బాగానే ఫిట్ గా కనిపించాడు. ఇప్పుడు మరీ నీ సర్జరీ అంటే కొంచెం టాక్టికల్ డిసిషన్ లాగా కనిపిస్తుంది. సో వీళ్ళు ఎలా చేయబోతున్నారు అనుకుంటున్నానంటే, ధోనిని డైరెక్ట్ గా పక్కన పెట్టేసి మేము టెస్ట్ చేస్తా ఉన్నామంటే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు కదా. సో దానివల్ల ఇంజురీ అనే పేరు చెప్పి ఫస్ట్ 4 మ్యాచెస్ వీళ్ళు ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారా అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆక్షన్ లో కార్తిక్ శర్మ 14.2 crores పెట్టి మిడిల్ ఆర్డర్ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ని తీసుకున్నప్పుడు అందరికి డౌట్ వచ్చింది ధోనిని కార్తిక్ శర్మతో రీప్లేస్ చేస్తారని. సో ఇప్పుడు కూడా అలాగే ధోని లేకుండా ఒకసారి టెస్ట్ చేసి వీళ్ళు ప్రాపర్ గా కనుక మ్యాచెస్ గెలిస్తే వెళ్ళిపోతే ధోని చపాకులాడే ఏదో ఒక మ్యాచ్ లోకి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 2022 లో మీరు గమనిస్తే ఇనిషియల్ గా ధోని ఉన్నప్పటికీ రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఇచ్చారు. బట్ వాళ్ళు మ్యాచెస్ ఓడిపోవడంతో తర్వాత ధోనికి బ్యాక్ ఇన్ టు ద కెప్టెన్సీ రోల్ ఉన్నట్టు కెప్టెన్సీ మరి వెనక్కి ఇచ్చేసారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ధోని రోల్ కనుక కార్తిక్ శర్మ సక్సెస్ఫుల్ గా ప్లే చేసి అండ్ సంజు శాంసన్ కనుక ఎలాగైతే వికెట్లు అనుకోండి ధోని నడిపించాడు అలా కనుక నడిపించి రుతురాజ్ అద్భుతంగా కెప్టెన్ చేసి ఈ ముగ్గురు కలిసి ఆ మహానుభావుని కనుక రీప్లేస్ చేయగలిగితే ధోని నాకు తెలిసి 1 or 2 మ్యాచెస్ కన్నా ఈ సీజన్ లో ఎక్కువ ఆడని నాకు అనిపిస్తుంది. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మటుకే. బట్ ఎంత మాడుకున్నా కూడా ధోని ప్రెసెన్స్ అయితే మిస్ అవుతాం. అండ్ డువాల్ బ్రెవిస్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో లేకపోవడం మటుకు బిగ్గెస్ట్ లోడ్ గానే మిగిలిపోతా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి ప్లేయింగ్ లో చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, మాథ్యూ షాట్ అట్ నంబర్ 3, సర్ఫరాజ్ ఖాన్ అట్ నంబర్ 4, శివం దూబే at number 5, Karthik Sharma at number 6,
ప్రశాంత్ వీర్ అట్ నంబర్ 7, అన్షుల్ కాంబోజ్ అట్ నంబర్ 8, నూర్ అహ్మద్ అట్ నంబర్ 9, ఖలీల్ అహ్మద్ అట్ నంబర్ 10 అండ్ మ్యాట్ హెన్రీ అట్ నంబర్ 11. సో వీళ్ళకి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే ఉరుల్ పటేల్ని తీసుకోవచ్చు. లేదు ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి, పవర్ ప్లే లేసే స్పిన్నర్ కావాలి అనుకుంటే అఖిల్ హుస్సేన్ విల్ బి బెటర్ చాయిస్ అంటాను. ఎందుకంటే పవర్ ప్లే లేగల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. లేదు మేము ఎలాగైనా ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలర్స్ మాకు ఇంకా కావాలి అనుకుంటే కనుక స్పెన్సర్ జాన్సన్తో వెళ్ళచ్చు, బట్ ఐ డోంట్ ప్రిఫర్. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. బట్ మీకు డౌట్స్ ఎక్కడ రైజ్ అవుతాయి అంటే ఆయుష్ మాత్రం మిస్ అవుతున్నాడే అని. బట్ రీసెంట్ ప్రమోషనల్ ఈవెంట్ లో ఋతు చెప్పింది ఏంటి అంటే ఓపెనర్స్ గా నేను అండ్ సంజునే వెళ్తామని చెప్పాడు. సో అప్పుడు ఆయుష్ మాత్రం నంబర్ 3 లో ఆడించే అవకాశాలు అయితే కనిపించలేదు. సో దానివల్ల ఆయుష్ మాత్రం అయితే మేము ప్లేయింగ్ 11 లో పెట్టుకోవట్లేదు. ఇక సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు వచ్చాడు సడన్ గా అంటే సైద్ ముస్తక్ ట్రోఫీలో అద్దరు కొట్టేశాడు. నంబర్ 3 లో వచ్చి ఒక సెంచరీ కూడా ఉంది. సో కొంచెం డౌన్ ఆర్డర్ పుష్ చేసి నంబర్ 4 లో కనుక ఆడించుకుంటే ఆ సాలిడ్ బ్యాటింగ్ అయితే అతని నుంచి వస్తుంది. లేదు ఇంకొంచెం ఒకవేళ వికెట్ త్వరగా పడలేదు అంటే కనుక డైరెక్ట్ శివం దుబేనే పైన తెచ్చేసుకొని సర్ఫరాజ్ ఖాన్ కొంచెం కిందికి పుష్ చేసి ఆ లాంగ్ హ్యాండిల్ వాడమని కూడా చెప్పొచ్చు. బట్ ఏదేమైనా కూడా డువల్ బ్రెవీస్ లేన్ లోటు క్లియర్ గా కనిపించబోతా ఉందని నాకైతే అనిపిస్తా ఉంది. సిఎస్కే గురించి పక్కన పెట్టేసి రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడినట్లయితే టోటల్ గానే హై డ్రామా క్రియేట్ చేశారు కదా. వీళ్ళు ఇద్దరిని తీసుకున్నారు సిఎస్కే దగ్గర నుంచి, రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్. బట్ కాకపోతే శామ్ కరణ్ కి ఇంజురీ అయ్యి టోర్నీ మొత్తంగానే దూరం అయిపోయాడు. సో దానివల్ల అతనికి రీప్లేస్మెంట్ గా దస్తాన్ షనకాన్ తీసుకున్నారు. అతని స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెన్ లో కూడా పెట్టుకోవచ్చు. రీసెంట్ ఫామ్ అంతా సూపర్ గా ఉంది. బట్ టోటల్ గానే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే కంపేర్ చేసుకునే సిఎస్కే కన్నా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూద్దాం, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ at number 3, Dhruv Jorel at number 4, Dasan Shanaka at number 5, Simran Hetmyer at number 6, Ravindra Jadeja at number 7, Jeffrey Archer at number 8, Ravi Bishnoi at number 9, Tushar Deshpande at number 10, Sandeep Sharma at number 11. So వీళ్ళకి కూడా అంతే బ్యాటింగ్ ఇన్డెప్త్ గానే ఉంది, బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే కనుక శుభం దుబే ఆర్ డొనాల్డ్ ఫెరారోతో వెళ్ళొచ్చు. లేదు ఇంకో ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే కుల్దీప్ సేన్ లేదా ఫారినర్స్ కూడా ముగ్గురే పెట్టుకున్నాం కాబట్టి ఫారిన్ పేసర్లతో అయినా వెళ్ళొచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి, అడమ్ మిల్నే లేదంటే నందన్ బర్గర్ ఎవరితో వెళ్ళొచ్చు. బట్ అవుట్ అండ్ అవుట్ వీళ్ళకి బౌలింగ్ అయితే కంపారిటివ్లీ సిఎస్కే కన్నా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. జఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత తుషార్ దేశపాండే కూడా ఉన్నాడు. స్పిన్ అటాక్ కూడా రవి బిష్ణోయ్ అండ్ రవీంద్ర జడేజా చాలా డెడ్లీగా కాంబినేషన్ మారిపోయింది. సో కాస్త అహెడ్ లాగా నాకు ఆర్ఆర్ఐ కనిపిస్తా ఉంది. ఇది జస్ట్ ఒక ప్రెడిక్షన్ మాత్రమే, బట్ మ్యాచ్ రిజల్ట్ అయ్యే వరకు మనం తేల్చైతే చెప్పుకోలేం. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అవుతారు అంటే సిఎస్కే తరపు నుంచి సంజు శాంసన్ ఈజ్ మై ప్లేయర్ టు వాచ్ అవుట్. ఎందుకంటే తన పాత టీం దానిపైన ఎలా ఆడతాడనేది కూడా మనం ఖచ్చితంగా వేచి ఉండాలి. రీసెంట్ ఫామ్ సూపర్ గా ఉంది. హాఫ్ సెంచరీ మీద హాఫ్ సెంచరీ కొడుతున్నారు, సెంచరీలు మిస్ అవుతా ఉన్నాయి. సో మన T20 వరల్డ్ కప్ లో మిస్ అయిన సెంచరీలు గనక ఇక్కడ ఒక్క సెంచరీ వచ్చిందంటే బౌలింగ్ అటాక్ తో అవసరమే లేకోకుండా బెటర్ రన్ స్కోర్ చేసి మ్యాచ్ గెలవడానికి అయితే ఈజీ అయిపోతుంది. సో సంజు శాంసన్ విల్ బి మై ప్లేయర్ టు వాచ్ అవుట్. ఇక ఆర్ఆర్ తరపు నుంచి ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే రీసెంట్ గా కంప్లీట్ అయిన వరల్డ్ కప్ లో ఇతను కూడా ఫైనల్ లో 175 రన్ స్కోర్ చేశాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. టోర్నీ ఆద్యంతం అలరించాడు. కాబట్టి సిఎస్కే బౌలింగ్ అటాక్ ని ఎలా ఎదుర్కొంటాడనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఓపెనర్ గా వస్తాడు కాబట్టి ఆ రన్స్ అతను బ్యాట్ నుంచి రావాల్సి ఉంటుంది. సో సిఎస్కే తరపు నుంచి ఎలా అయితే ఒక ఓపెనర్ పిక్ చేసుకున్నానో ఆర్ఆర్ నుంచి కూడా ఈ ఓపెనర్ అయితే పిక్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది దీనిపై మీ ఫ్రెండ్స్ అంటే కింద కామెంట్ లో తెలియజేయండి. నిజంగానే ఫిట్టింగ్ మాస్టర్ అనే చెప్పాలి కదా ఎవరైతే ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారో. ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య పడింది. ఒకరు జెర్సీ మార్చుకున్నారు, ఇంకొకరు కూడా జెర్సీ మార్చుకున్నారు. సో వీళ్ళిద్దరు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారు అనేది వేచి చూడాలి. సో ఇది వీడియో మనకి చూస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.